హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 200 నోట్లు అలాగే 500 నోట్లు రద్దుపై అయితే సంచలన ప్రకటన అండి. సో మరి ఆ ప్రకటన గురించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారండి. గతంలో పెద్ద నోట్ల రద్దును ప్రధాని మోదీకి చెప్పి తానేనని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. సో తాజాగా మరోసారి నోట్ల రద్దు గురించి చెప్పారు. అలాగని ఇప్పుడు 2000, 1000 రూపాయల నోట్లు లేవు కదా అని అనుకోవచ్చు. కానీ ఏపీ సీఎం చెప్తోంది 500, 200 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలి అని. ఏంటంటే, అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడారండి చంద్రబాబు. కొందరు గత 5 ఏళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి వారి అవినీతిని అరికట్టేలా 500 మరియు 200 నోట్లు రద్దు చేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలన్నారు. 500, 200 నోట్లు కూడా రద్దు చేయాలని, డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని బ్యాంకర్లతో చెప్పామని చెప్పారండి. సో రాజకీయ ముసుగులో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. నేరస్తులు, అవినీతి పరులు తప్పించుకోలేరని, గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని కూడా ఈ మేరకు ఆరోపించారు. సో మొత్తానికి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే, ఈ 200 మరియు 500 నోట్ల రూపాయలను రద్దు చేస్తే 100 రూపాయల నోటే హైయెస్ట్ వాల్యూగా ఉంటుంది. సో అప్పుడు అయితే ఎవరైతే అవినీతితో ఈ బ్లాక్ మనీని కూడగట్టి ఉంటారో వారందరికీ కూడా ఈ నోట్లు రద్దు వల్ల అయితే వారు మార్చుకోలేరు. సో వారి కుట్ర అనేది బయటపడుతుంది అని చంద్రబాబు అయితే చెప్తున్నారు. అలాగే గతంలో ఈ 1000 రూపాయలు, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు కూడా రద్దు చేయవలే అని చెప్పేసి చంద్రబాబే ఈ నిర్ణయాన్ని మోదీతో చెప్పినట్టు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు ఫ్రెండ్స్.